చెరువు అంచున ఉన్న ఊరి పేరు కరివాడ. ఆ ఊర్లో ఒక నియమం ఉంది. రాత్రి 12 తర్వాత ఆలయం గంట మోగితే ఎవరూ బయట రావద్దు, తలుపులు కూడా తెరవద్దు అని ఉంది. ఎందుకో ఎవరికీ తెలియదు, కానీ ఊరంతా పాటించేది. కొత్తవాడు అర్జున్ ఫోటోగ్రాఫర్ ఒకరు ఆ పాత ఆలయంపై డాక్యుమెంటరీ చేయడానికి కరివాడకు వచ్చాడు. ఊరి పెద్ద చెప్పాడు, బాబు, ఆలయం ఫోటోలు పగలు తీసుకో, రాత్రి మాత్రం ఆలయం దగ్గరికి వెళ్ళొద్దు అని. అర్జున్ నవ్వాడు. ఇవన్నీ నమ్మకాలు అన్నాడు. రాత్రి 11:58 ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. గాలి మొత్తం ఆగిపోయింది. అర్జున్ కెమెరాతో ఆలయం వైపు నడిచాడు. 12 గంటలకి టన్ 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 అనే సౌండ్ వినబడింది. ఆలయం గంట అలా మోగడంతో అర్జున్ గుండె దడదడలాడింది. ఎవరూ లేరు కదా, గంట ఎలా మోగింది అని అనుకున్నాడు. అతను ఆలయం లోపల అడుగు పెట్టాడు. ఆలయం లోపల దీపాలు తానంతట తానే వెలిగాయి. గోడలపై ఉన్న దేవత విగ్రహాల కళ్ళ నుంచి రక్తం కారుతుంది. అర్జున్ కెమెరా ఆన్ చేశాడు. కెమెరా స్క్రీన్లో తన వెనుక ఊరి వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. అందరికీ కళ్ళు లేవు, ఓన్లీ ఖాళీ చీకటి రంధ్రాల్లా కనిపిస్తున్నాయి వారి కళ్ళు. అర్జున్ తిరిగి చూశాడు. అక్కడ స్క్రీన్లో కనపడినట్టుగా అక్కడ చూస్తే ఎవరూ లేరు. గంట మళ్ళీ మోగింది. ఈసారి ఆలయం లోపల నుంచి గంట మోగిన ప్రతిసారి అర్జున్ శరీరం బరువెక్కిపోతుంది. ఒక గొంతు వినిపించింది, మేము బయటకి రావడానికి నువ్వు తలుపులు తెరిచావు అని. అర్జున్ అరిచాడు, నేనేం చేశాను? అప్పుడు గోడపై అక్షరాలు కనిపించాయి, చూసిన వాడు ఉండకూడదు అని. చివరి నిజం అనేవాడు. అర్జున్ మేలుపై పడిపోయాడు. ఆలయం గంట ఆగింది. నిశ్శబ్దం. ఉదయం ఊరి వాళ్ళందరూ ఆలయం దగ్గరకు వెళ్ళారు. ఇక్కడ అర్జున్ లేడు, కనీసం అర్జున్ శవం కూడా లేదు. కానీ ఆలయం గోడపై ఒక కొత్త విగ్రహం ఉంది. కెమెరా పట్టుకున్న మనిషి విగ్రహంకి కళ్ళు లేవు. ఆ రోజు నుంచి రాత్రి 12 గంటలకు గంట మోగుతూనే ఉంది. మరియు ఆ శబ్దం విన్నారంటే వాళ్ళ ముఖం మరుసటి రోజు ఆలయం గోడలపై కనిపిస్తుంది. అలాగని అక్కడ ఆ శబ్దం విన్న ఎవ్వరూ కూడా అసలు ఆ ఆలయం వైపు వెళ్ళేవారే కాదు. ఈ కథ ఇప్పటికీ కేరళలో ప్రాచుర్యంలోనే ఉంది. ఇది నిజమని చాలామంది నమ్ముతూనే ఉన్నారు. ఆ కరివాడకు వెళ్ళడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ ఆ ఆలయంలో రాత్రిపూట వెళ్ళడానికి మాత్రం ఎవరూ సాహసం చేయలేదు. ఓకే గైస్, మీరు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటితో ముగిద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.